జూన్ 8 గానే మనందరికీ గుర్తొచ్చేసేది మృగశిర కార్తె. సో మృగశిర కార్తె స్టార్ట్ అవ్వగానే చాలా వరకు ఎండలు మొత్తం తగ్గిపోయి వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మృగశిర కార్తె రోజు చాలామంది కూడా ఈరోజు చేపలు తినాలనేటువంటి సెంటిమెంట్ చాలామందికి ఉంటుంది. సో అందులో భాగంగానే మనం ప్రజెంట్ ఇప్పుడు చింతలబస్తి మార్కెట్లో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని చేపలు, అన్ని రకాలైనటువంటి చేపలు కూడా పెట్టడం జరిగింది. వచ్చేటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు మృగశిర కార్తె సందర్భంగా చేపలు తినాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క చేప ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, అటు రవ్వ చేప అంటారు, తెల్ల చేప, ఇలాంటి రకరకాలైనటువంటి చేపల్ని ఈరోజు ఇక్కడ మార్కెట్లో పెట్టడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మృగశిర కార్తె అనగానే ఈరోజు చేపలు తింటే అది ఆరోగ్యానికి మంచిది, అదేవిధంగా చాలా వరకు అంటే ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ అనేది గతం నుంచే ఉంది. అందులో భాగంగానే ఇక్కడ ఈ రామ్నగర్ అనేది హైదరాబాద్లో చాలా పెద్ద మార్కెట్. అయితే ఇక్కడ చింతలబస్తి విషయానికి వచ్చినట్లయితే ఎప్పటి నుంచో వీళ్ళు ఇక్కడ చేపలు అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇటు కోటి బిట్స్ ఈ ఏరియా నుంచి బంజారా హిల్స్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ అందరూ కూడా ఈ చింతలబస్తి అనేటువంటి చేపల మార్కెట్కి వచ్చి ఇక్కడ చేపలు అయితే తీసుకుంటూ ఉంటారు. సో చూడొచ్చు, అంటే కటింగ్ సెక్షన్ కావచ్చు, లేకపోతే అదేవిధంగా కొత్త అంటే ఎన్ని రకాలు, దాదాపు కొన్ని వందల రకాలైనటువంటి చేపలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు అంటే అది కూడా ఇప్పుడు అన్ని ఏరియాస్తో పోలిస్తే చింతలబస్తిలో చేపల ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా తెలిసిందే మనందరికంటే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చేపలు అనేది చాలా తక్కువ రేటుకు వచ్చేటువంటి ఏరియాస్లలో ఒక 2-3 ఏరియాస్ ఉంటే సిటీ మొత్తంలో ఇక్కడ చింతలబస్తి ఏరియా అనేది చాలా తక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, చాలా రకాలైనటువంటి చేపలు అంటే మధ్యతరగతి సంబంధించినటువంటి వ్యక్తులకు చాలా రీజనబుల్గా తక్కువ ధరలో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ చేపల్ని పెట్టి అయితే అమ్ముతూ ఉంటారు. అందుకనే కొన్ని ఎక్కువ మొత్తంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకో, ఇక్కడ చూడొచ్చు రకరకాలైనటువంటి చేపలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడే వెండి చేపలు కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే ఇక్కడ కటింగ్ సెక్షన్ కూడా అక్కడ జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు, ఇప్పుడు తీసుకున్నటువంటి చేపల్ని వెంటనే ఇక్కడనే కటింగ్స్కి ఇస్తే వాళ్ళు మొత్తం క్లీన్ చేసి ఒక 5 to 10 minutesలో మొత్తం కూడా వీళ్ళకి ఇచ్చేటువంటి వెసులుబాటు చేస్తాం వచ్చేటువంటి కస్టమర్స్ అందరికీ కూడా. ఒకసారి చూడొచ్చు, చేపలు గీకడం ఒక అయితే అక్కడ కట్ చేయడం, ఆ పీసులుగా కట్ చేసి త్వరగానే ఇచ్చేటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, అక్కడ స్టిల్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనం మేజర్గా అంటే సిటీస్లలో వాటిని డ్రెస్సింగ్ చేయడం చాలా ఇబ్బంది అవుతున్నటువంటి టైంలో వీళ్ళే స్వయంగా తీసుకున్నటువంటి చేపలని వెంటనే డ్రెస్సింగ్ చేసి వచ్చేటువంటి కస్టమర్స్కి ఇచ్చేటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ముందు నుంచి కూడా చూడొచ్చు, అంటే దాదాపు ఇక్కడ ఇంకొక చేప అంటే రకరకాలైనటువంటి చేపలు, దీన్ని కొరమేను చేప అని కూడా పిలుస్తారని కూడా చెప్తున్నారు. కొంచెం ముందుకు పోవచ్చు, అంటే మార్కెట్ ఉన్నటువంటి ఏరియాస్లలో ఇది చాలా పెద్ద మార్కెట్ అని అయితే చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు రకరకాలైనటువంటి చేపలు. సో అలా మనం చూసుకోవచ్చు, ఇవి బొచ్చ చేపలు అండ్ బంగారు తీగలు, ఇలాంటి రకరకాలైనటువంటి చేపలు అంటారట. ఇక్కడ కూడా చూడొచ్చు, మేజర్గా మనం చూసుకుంటే ఇక పెద్ద మార్కెట్, దాదాపు ఒక 500 meters వరకు కూడా ఈ ఒక మార్కెట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడొచ్చు ఈ చేపలు, రకరకాలైనటువంటి చేపలు. సో చూడొచ్చు, మృగశిర కార్తె సందర్భంగా చాలా రకాలైన చేపలు, 1 కాదు 2 కాదు కొన్ని వందల రకాలైనటువంటి చేపలు ఇక్కడ మనకు దర్శనం అయితే ఇస్తూ ఉన్నాయి. ఇది కూడా చూడొచ్చు, ఇది చూస్తే చాలా పెద్ద చేప. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి 1 కాదు 2 కాదు ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి చేపలు. దాని తర్వాత ప్రతి ఒక్కరూ ఇక్కడ టబ్బులలో పెట్టి వచ్చేటువంటి అందరికీ కూడా అమ్మేటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడొచ్చు. సో ఇది మొత్తంగా ఏంటంటే ఇక్కడ మేజర్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఇక్కడే డ్రెస్సింగ్ సెక్షన్ ఇక్కడనే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడే కట్ చేసి ఇక్కడ ఇస్తే జస్ట్ ఆయన ఇంటికి వెళ్ళి తీసుకొని వాషబుల్ చేసుకొని చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట. సో అందుకనే ఈ చింతలబస్తిలో ఉన్నటువంటి చేపల మార్కెట్ అనేది చాలా ఫేమస్. అంటే ఇప్పుడు రామ్నగర్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద మార్కెట్. దాని తర్వాత ఇక్కడ చుట్టుపక్కల బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, అండ్ దాని తర్వాత ఎర్ర మంజిల్, ఇలాంటి ప్రసాద్ ఐమాక్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ అందరూ కూడా ఈ మార్కెట్కి వచ్చి ఇక్కడ చేపలు అయితే తీసుకునేటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఈరోజు ఎస్పెషల్లీ మృగశిర కార్తె సందర్భంగా చేపలు తింటే ఒక సెంటిమెంట్ అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఇక్కడికి వచ్చి చేపలు తీసుకునేటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తాం. ఒకసారి చూడొచ్చు, అంటే మనం మాట్లాడితే ఒకసారి చూద్దాం. అమ్మ, ఎలా ఉంది ఈరోజు మృగశిర కార్తె, ఎట్లా ఉంది ఈ పరిస్థితి? ఏం లేదు, 10,000 కూడా లాస్. మొత్తం నిన్నటి నుండి 20,000 లాసే. ఒక తెచ్చినది అంతా చెత్తకుండికి పోయవలసి వస్తుంది. ₹1 ఆమ్దాని లేదు. ఆటో కిరాయిలు అన్నీ పోయి ఏం రూపాయి దొరుకుతలేదు, అన్నీ లాసే. ఏం తెచ్చుకున్నాం చూడు, గిరాకన ఉందా?
సో మరి మేజర్గా ఇక్కడ నుంచి వెళ్ళి పెద్ద మార్కెట్ అంటే ఇప్పుడు రామ్నగర్ తర్వాత ఇదే పెద్ద మార్కెట్ అంటారు కదా, జనం కూడా బాగానే ఉన్నారు. ఎందుకు లాస్ వస్తుంది ఏంటి? ఏడ గిరాకు ఉందా సార్? గిరాకు లేదు. సోమవారం కావడమా? సోమవారం నిన్న కూడా లేదు, నిన్న ఆదివారం నిన్న కూడా లేదు. నిన్నడు అమ్మి పొద్దుగాల పడేసినాం. ఏం చేయాలి చెప్పు? అసలు ఏం దందా లేదు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు ఈ చేపలని? ఏ మార్కెట్ నుంచి తీసుకొస్తాం రామ్నగర్. రామ్నగర్ పొద్దున్న 7 గంటలకు పోతాం. 7 గంటలకు పోయి ఇక్కడికి 130, 140 తెచ్చినా కూడా నాకు గిరాకు లేదు. ఏం రేట్లు కూడా లేవు. అంటే ఈరోజు మృగశిర కార్తె, మరి ఈరోజు చాలా మందికి చేపలు తిన్నటువంటి సెంటిమెంట్ ఉంటుంది. ఏముంది సార్? ఏడ లేదు. ఉన్నదా? మీకే పబ్లిక్ కనబడుతుందా? ఖాళీ కూర్చో. పొద్దున కూడా లేదు. పుట్టికి వచ్చినాం, కూర్చున్నాం. 1000 రూపాయల దందా చేయలేదు ఇప్పటి వరకు. చూస్తే ఇన్ని రకాలైనటువంటి చేపలు ఉన్నాయి, ఇటు బొచ్చలు, రవ్వలు, రకరకాలైన చేపలు ఉన్నాయి. ఏంటి మరి? అన్నీ ఉన్నాయి కానీ గిరాకు లేదు కదా. ఎందుకు అనుకోవచ్చు మరి? అంటే ప్రతి సంవత్సరం, అంటే ప్రతిరోజు ఇలానే ఉంటుంది? ప్రతిరోజు కాదు, ఈ రోజే ఇలాగ ఉంది. ఈ సంవత్సరమే ఇలాగ ఉంది. సంవత్సరం మొత్తం. ఎందుకంటే ఏం చెప్తారు? ఎండల వలనో ఏమో అస్సలు గిరాకు రాలేదు. మనుషుల డబ్బులు లేకనో లేదు, తెలియదు. క్రౌడ్ బాగానే ఉంది, పొద్దున క్రౌడ్ బాగానే ఉంది. ఏముందో సార్ అస్సలు ఏం లేదు, మాకైతే ఏం లేదు. సో ఇక ఎన్ని రకాలైనటువంటి చేపలు తీసుకొస్తారు రోజు? ఏంటి అసలు? అన్ని రకాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్ని రకాలు తెస్తాం. కొరమటోలు అన్నీ తెస్తాం. ఏవి సేల్ అయితే లేవు. సో ఇది అంటే ఇక్కడ ఈరోజు నిన్న సండే కావడంతో కొంచెం గిరాకీ అనేది లేదని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి చూడొచ్చు కంప్లీట్గా ఇక్కడ కూడా. అమ్మా ఎలా ఉంది గిరాకీ? ఏంటి? ఏం లేదన్న ఈసారి అయితే వచ్చినాయి. ఈసారి అయితే ఏమీ లేవు, గిరాకే లేదు. నిన్న కొంచెం ఉంది మామూలుగా, ఈ రోజు అయితే ఇవాళ సోమవారం అన్నది ఎవరు తింటారని కొందరు సోమవారం మృగశిర కార్తె రావడం కొంచెం ఇబ్బందేనా? ఇబ్బంది. బుధవారం మంగళవారం వస్తేనే ఎవరన్నా తింటారు, ఎక్కువ వచ్చేలా అవుతుంది. ఇప్పుడైతే సాయంత్రం ఏమో చెప్పలేము, ఇప్పుడైతే ఏం లేదు. సాయంత్రం ఉంటుంది ఉంటుంది కదా, సాయంత్రం పక్క ఉంటుంది. సో ఇది మొత్తంగా మనం చూస్తే ఎదురుగా ఇక్కడ చేపలు అమ్మేటువంటి వాళ్ళు కూడా పెద్ద మార్కెటే కానీ బట్ కాకపోతే కొంచెంగా లేదంటున్నారు. మరి ఎలా ఉంది మృగశిర కార్తె అంటున్నారు? ఏంటి ఈరోజు మృగశిర కార్తె కానీ గిరాకీ లేదన్న. ఎందుకు అనుకోవచ్చు? ఏమో నిన్న సండే ఉండే, ఈరోజు అయితే గిరాకీ లేదు అసలు. తెచ్చిన మాలు కూడా పిరముంది కానీ ఇట్లా ఉంది. అంటే మేజర్గా మృగశిర కార్తె సోమవారం రావడం ఏమన్నా మైనసా? సోమవారం రావడమే మైనస్. చాలా మంది సోమవారాలు తినారు కదా. సోమవారం తినరు, ఇంకా సండే అంటే సండే గిరాకు ఉన్నాను. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీ చేపలు? మేము రామనగరం అందరు ఇక్కడ మార్కెట్ మొత్తం మార్కెట్ రామనగరం చేసి. ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఈ ఉన్న ఏరియాస్లలో దగ్గరలో ఉన్నది అండ్ తక్కువ ప్రైజెస్ కూడా మీరు ఇక్కడ పెడతా ఉంటారు, చాలా రీజనబుల్గా వస్తాయి. తక్కువ ప్రైజెస్ అనే గిరాక్ అంతా ఇక్కడ వస్తుంది, కానీ ఇక్కడ ఈరోజు అయితే గిరాకే లేదు అసలు. ఈరోజు లేదు. ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ సంవత్సరం అసలు బాగాలేదండి. రేట్లు కూడా ఎక్కువ వచ్చినాయి. రేట్లు మేము ఇంకా ఇట్లా ఎండలు కూర్చోవడమే కానీ అసలు ఏం రేట్లు లేదు. ఏంటంటే దేనివల్ల అని చెప్తారు? ఎండల వలన ఏంటి అసలు? ఎండల వల్ల కావచ్చు, పిల్లలు స్కూల్ తెరిచిన దానివల్ల కావచ్చు, రేట్లు ఎక్కువ వచ్చిన దానివల్ల కావచ్చు. సగం గిరాక్ అయితే రామనగర్కి వెళ్ళిపోతుంది గిరాక్ మొత్తం. అంటే ఇది దగ్గరగా ఎందుకు ఇక్కడ రాకుండా అక్కడికి వెళ్ళడం? అంటే ఇప్పుడు అక్కువ దొరుకుతుంది అనేసి అక్కడ వెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ కానీ అక్కువ దొరుకుతుందని వెళ్తారు, కానీ అక్కడ పిరముందు చూసి గమనైపోతారు. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ వేరే చేపలు అమ్మేవాళ్ళు. ఏమో ఎలా ఉంది ఈ సంవత్సరం గిరాకీ? ఏంటి అసలు మృగశిర కార్తె ఎలా ఉంది? ఏం లేదు. ఇప్పుడు కాబట్టి రేపు తిన్నామంటారు, గిరాకులు కానీ వస్తలేరు. అప్పుడు పెద్దలు అంటే మృగశిర కార్తె అంటే చేప తినాలి కంపల్సరీ వచ్చి కొంటుండ్రు. అసలు రేట్లు పెట్టట్లేదు, కొనట్లేదు ఈ మధ్య. సో మీరు ఇక్కడ తక్కువ ప్రైజెస్కే ఇస్తూ ఉంటారు రీజనబుల్గానే, మరి ఎందుకు అంటే ఏం చెప్తారు అసలు? తక్కువ రేట్లకే ఇస్తూ ఉంటారు చేపలు, ఇక్కడ తక్కువ అని చాలా మంది అంటూ ఉంటారు. మరి ఎందుకు రావట్లేదు గిరాకీ? ఎందుకు లేదనుకోవచ్చు? అదే అర్థం అవ్వట్లేదు. అసలు ఎక్కడి నుంచో వస్తున్నారు మా దగ్గర గిరాకు. కోటి, ఆబేడ్స్ ఎక్కడి నుంచో వస్తున్నారు, సికింద్రాబాదు అన్ని. అసలు ఈ మధ్య గిరాకీ ఈ సంవత్సరం మొత్తానికే పడిపోయింది. అప్పుడు పెద్దలాగా తినలేదు, చేయాలని లేదు. ఆర్డర్ చేసుకుంటారు, తింటారు. ఈ మధ్య ఆన్లైన్ ఎక్కువ అయిపోయింది, ఎక్కువ ఆన్లైన్ చేసుకుంటారు, అయిపోయింది. చేపలు కూడా ఆన్లైన్లో తీసుకుంటారా? చేపలు ప్రతి ఒక్క వస్తువు ఆన్లైన్లో తీసుకుంటారు. లాసే, చాలా లాస్ అయ్యి గిరాకు పడిపోయింది. మరి ఈ రోజు మృగశిర కార్తె కదా, చాలా మంది ఈ రోజు తినాలని అనుకుంటారు చేపలు. మరి ఈ రోజు ఎలా ఉంది? ఈ రోజు అసలు ఈరోజు గిరాకే లేదు. నిన్న ఏదో మామూలుగా సండే ఉంది. అప్పలా పెద్దల్లాగా వండుకొని తినాలి మన ఇంట్లోనే లేదు.
ఆడోళ్ళ కోపిక లేవు. ఆర్డర్ పెట్టుకోవడమే, వండింది ఆర్డర్ పెట్టుకోవడమే, ఆన్లైన్ తెచ్చుకోవడమే. ఓకే. ఇదే అప్పుడు పెద్దలు ఏంటంటే మురుగసిరు కాదు చేప వేసుకొని జొన్న రొట్టె వేసుకొని తినేటోళ్ళు. ఇప్పుడు ఓపిక లేవు ఆడోళ్ళకి. అట్లా మాకు గిరాకు కూడా దెబ్బతింది. సో ఇది ఈ రోజు సోమవారం రావడం ఈ రోజు ఏమన్నా ప్రాబ్లం అంటే ఏమన్నా గిరాక్ తక్కువ అనుకోవచ్చా? ముస్లిమ్స్ వాళ్ళు వాళ్ళ బోల్డ్ మంది వచ్చేవాళ్ళు. ప్రతిసారి ఎప్పుడైనా సోమవారం వచ్చింది, మంగళవారం వచ్చింది, బాగుండేది. ఈ సంవత్సరం చాలా పడిపోయింది. ఈ రోజు సోమవారం రావడం మైనసా? ఈరోజు సోమవారం రావడం అయితే ఇది మైనస్. ఎలా ఉంది ఈ రోజు ముల్కసిర? ఈ రోజు ఏం గిరాక్ లేదన్నా, నిన్న ఉండే గిరాక్ 2 రోజులు రావడం వల్ల జనాలకి ఏం అర్థం అయితే లేదు. అందులో జనాలు కూడా కరెంట్ పెట్టిన బతికిన చేపలు తింటుండ్రు. ఆ హెల్త్కి అసలు మంచిది కాదు. అది గ్యాస్ నిండుతుంది. అది ఇది ఐస్ లో పెట్టింది మంచిది. తింటే బతికింది తినాలని కూడా చెరువులో పట్టంగానే తినాలి, అది మంచిది. పట్టి అది ఆ గ్యాస్ పెట్టి చేపలు మంచిది కాదు. అప్పటి కాలంలో అట్లాంటివి ఉంటుండేనా? ఉండకపోతుండే, అందుకే హెల్త్ ఖరాబ్ కాకుండా. వీళ్ళు గ్యాస్ పెట్టినాయి, కరెంట్ పెట్టినాయి తినడం వల్ల హార్ట్ ప్రాబ్లం అవి వస్తాయి. ఐస్లో పెట్టినాయి అన్న తినాలి, లేదా కూర మీద అన్న తినాలి, లేదా చెరువులో నీకు పట్టుకొని అప్పుడే తినాలి, అవి మంచిది హెల్త్కి. చింతల వస్తువులు ఏమంటే ఐస్ వేసుకొని అమ్ముతాం కాబట్టి అన్ని ఖరాబ్ అని ఒకటే పేరు చెప్తారు. మావే హెల్త్కి మంచి చేపలు. అసలు హెల్తీ ఫుడ్ ఇదే. అసలు అవి కరెంటు పెట్టినాయి అవి పెట్టినాయి మంచిది కాదు, హెల్త్ ఖరాబ్ అవుతుంది. జనాలకు అర్థం కాక లైవ్ అది దాన్ని తినేస్తున్నారు దాన్ని, కానీ అసలు మంచిది కాదు. ఇదే చేప మంచిది ఉంటుంది. ఇక్కడ దొరకవా మరి? లైవ్ ఏంటి అసలు? లైవ్ మేము పెట్టాము అందుకనే, ఎందుకంటే మేము వారంలో ఒక్కరోజు అమ్మం కదా, ఇది లైఫ్ లాంగ్ పెట్టేది, రోజు పెట్టేది. మరి రోజు రావాలి కస్టమర్ అని మేము పెట్టాము. ఎవ్వరం పెట్టాము, ఇక్కడ చచ్చిపోయినవి అమ్ముతాము. అది వారానికి ఒక్క రోజు వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతారు. కరెంటు పెడుతురు, దానికి మంచిది కాదు. అది కరెంటు పెట్టే చేప మంచిదా? కరెంటు పెట్టి మన మనసులో మంచిగా ఉంటుందా? ఏదైనా కానీ కరెంటు పెట్టి చచ్చిపోయినాకనే కరెంటుకి పెడతారు. కరెంటు పెట్టిన గ్యాస్ నిండిన చేపలు మంచివి కాదు అవి. మీరు బతికినే తినాలనుకుంటే నీళ్ళలో పట్టుకొని అప్పుడే తినండి, వద్దంటలేము. లేదా కూర మీద తినాలి, లేదా ఐస్ పెట్టిన చేపనే తినాలి, మంచిది, హెల్త్కి మంచిది. ఇదే మంచి ఫుడ్. స్టోర్ చేసింది వద్దంటారు. స్టోర్ చేసిన అయితే హెల్త్కి మంచిది కాదు. ఇది హెల్తీ ఫుడ్, ఇదే ఐస్ పెట్టిన చేపనే మంచిది. లేదా కూర మీద మంచిది, బతికింది ఉంటుంది కాబట్టి. అది కరెంటు పెట్టారు కాబట్టి అది మంచిది. ఇప్పుడు ఏమో అట్లా చెప్పామనుకో, మీరు అమ్మేదివే ఖరాబ్ అని అంటారు, చింతలేసులు అమ్మేదే ఖరాబ్ అంటారు. మేము అట్లా చెప్తాను, అందుకని ఇన్ని రోజులు ఎవరు చెప్పలేదు, నేను చెప్తున్నా ఇప్పుడు. అసలు కరెంటు పెట్టిన చేప మంచిది కాదు, ఇదే హెల్త్కి మంచిది. మేము రామ్నగర్ మార్కెట్లోకి వెళ్ళి తీసుకొస్తాం. ఆ మార్కెట్కి అన్ని విజయవాడ, వైజాగ్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి చేపలు వస్తాయి. అక్కడికి అక్కడ నుంచి మేము జోక్కొని వస్తాం, ఆ నుంచే వస్తాయి చేపలు. హోటళ్ళకి అందరికి ఇవే ఇస్తాం మేము, ఇవే మంచి చేపలు. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఈరోజు మృగశిర కార్తె, మరి ఈ రోజు ఏమన్నా ఉన్నాయి అసలు ఏంటి మరి? ఉన్నాయి చేపలు, అన్ని మంచి చేపలే ఉన్నాయి, అన్ని ఫ్రెష్ చేపలే ఉన్నాయి. గిరాకు మాత్రం ఈరోజు మండే కాబట్టి కొంచెం జనాలకు ఇంకా తెలియదు, సాయంత్రం వరకు వస్తారు, గిరాకు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పేటువంటి విషయాలు ఏంటంటే మేజర్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా తక్కువ మంది ఇక్కడికి రావడం జరుగుతుంది, సోమవారం రావడం. అండ్ ఈ సంవత్సరం కూడా ఎండల తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలామంది బయటికి కూడా వెళ్ళని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు.